Yo guys, welcome to Bombay Talkies. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ సరిపోదా శనివారం. దసరా లాంటి హిట్ తర్వాత నాని తన అంటే సుందరానికి మూవీ డైరెక్టర్ అయిన వివేక్ ఆత్రేయతో కలిసి తీసిన చిత్రం సరిపోదా శనివారం ఈ గురువారం రిలీజ్ అయింది. ఈ సినిమా 42 కోట్లకు థియేటర్స్ కమ్మారు. అంటే 42 కోట్ల కంటే ఎక్కువ థియేటర్స్ నుంచి కలెక్షన్ వస్తే ఈ సినిమా హిట్ అని అర్థం. అయితే ఈ రోజు డిస్కస్ చేద్దాం ఈ మూవీ రిజల్ట్. ఇక కథ విషయానికి వస్తే హీరోకి విపరీతమైన కోపం. ఆ కోపాన్ని వారంలో ఏదో ఒక్క రోజు మాత్రమే చూపించాలని హీరో తల్లి ప్రమాణం తీసుకొని చనిపోతుంది. విలన్ ఒక సిఐ. ఆయన కోపం వచ్చిన ప్రతిసారి ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్న జనం మీద ఆ కోపాన్ని చూపిస్తూ ఉంటాడు. సో ఈ హీరోకి విలన్ కి మధ్య జరిగే ఫేస్ ఆఫ్ ని మనం మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే సినిమాలో హీరో నాని, కానీ సినిమాకి హీరో ఎస్జే సూర్య. ఎందుకు అన్నది ఈ వీడియో చివరిలో డిస్కస్ చేద్దాం. ఈ సినిమా పాయింట్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా మెయిన్ పాయింట్ కి బేస్ వేయడానికే సరిపోతుంది. హీరో శనివారం మాత్రమే ఎందుకు కోపాన్ని చూపిస్తాడనే పాయింట్ ని ప్రెజెంట్ చేయడానికే మూవీలో 40 మినిట్స్ టైం తీసుకున్నారు. అలా స్లోగా నడిచిన ఫస్ట్ హాఫ్ తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ కొంచెం డీసెంట్ గానే ఉంటుంది. ఇక హీరో విలన్ ఫేస్ ఆఫ్ తో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో 75% ఈ సినిమా సేవ్ చేసింది ఎస్జే సూర్య అనే చెప్పాలి. ఎస్జే సూర్య తన యూనిక్ స్టైల్ తో ఫన్ క్రియేట్ చేశాడు. కానీ ఆ ఫన్ కూడా లిమిటెడ్ గా మాత్రమే ఉంటుంది. మన డీజే సినిమాలో అల్లు అర్జున్ ఎలాగే రుద్రాక్ష కాన్సెప్ట్ ఉంటుందో అలాగే ఈ సినిమాలో హీరో శనివారం మాత్రమే కోపం చూపించడం, విలన్ కి కోపం రాగానే ఒక ఏరియాలో ఉన్న జనాల మీద చూపించడం, ఇలాంటి పాయింట్స్ అన్ని కొంచెం సిల్లీగా అనిపిస్తాయి. కానీ మూవీ పోయే కొద్దీ ఆ పాయింట్స్ ని ఆడియన్ యాక్సెప్ట్ చేస్తాడు బికాస్ ఆఫ్ లెంత్. ఈ లెంత్ వల్ల ఆడియన్ ఆ సిల్లీ పాయింట్ కి అలవాటు పడిపోతాడు. కానీ ఈ లెంత్ అనే సినిమాని అయితే ఎఫెక్ట్ చేసింది. ఈ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతాం. సో ఈ రెండు కాంట్రాడిక్టరీ. సో ఈ రెండింటిని ప్యారలల్ గా మేనేజ్ చేయడం అయితే కష్టమైన విషయమే. ఇంత లెంత్ లో ఈ సినిమాని కాపాడింది అంటే ఎస్జే సూర్య అండ్ జాక్స్ బిజయ్ బీజిఎం. జాక్స్ బిజయ్ బీజిఎం అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. కొన్ని సీన్స్ లో అయితే జాక్స్ బిజయ్ మ్యూజిక్ టాప్ నాచ్ అంతే. ఒకవేళ ఎస్జే సూర్య ఈ క్యారెక్టర్ ని చేయకుండా వేరే ఎవరు చేసినా ఈ సినిమా డిజాస్టర్ అయిపోయేది. నాని కూడా తన రోల్ కు తగ్గట్టు బాగానే పర్ఫార్మ్ చేశాడు. సినిమా అంతా అయ్యాక మనకు ఓకే మూవీ అన్న ఫీల్ వస్తుంది. ఇంకా ఈ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? మీకు ఆఫీస్ కి ఆల్రెడీ లీవ్ ఉంటే ఈ సినిమాకి వెళ్ళొచ్చు. కానీ ఆఫీస్ కి లీవ్ పెట్టుకుని మరీ వెళ్లే మూవీ అయితే కాదు. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో లెంత్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్ ఫర్ దిస్ మూవీ. ఫైనల్ గా ఈ మూవీకి బాంబే టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.